వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో హైదరాబాద్కి చెందిన నాట్య గురువు బలివాడ గ్రీష్మ నాట్యం ప్రదర్శించారు. శ్రీ మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారు దర్శనం కల్పించారు. అదే అవతారంలో గ్రీష్మ హరిగిరి నందిని అనే నాట్య ప్రదర్శన అంశానికి అద్భుతంగా ప్రదర్శించారు. పలువురిని ఆకట్టుకున్నారు. నాట్య గురువుని కూచిపూడి భరతనాట్యం చేసుకుంటాను. కూచిపూడి గ్రామంలో కూచిపూడి మాస్టర్స్ ఈ రోజు అమ్మవారి అవతారం మహిషాసురమర్దిని అవతారం కాబట్టి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలలో నేను మహిషాసురమర్దిని అవతారం చేసుకుని ఐగిరి నందిని అనే సాంగ్ కి నృత్యం చేశాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇలా అమ్మ గుడిలో నేను కూడా అమ్మవారిగా ఇలా అలంకరించుకొని చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నా పేరు గ్రీష్మ అని హైదరాబాద్ నుంచి. నా డాన్స్ స్కూల్ పేరు వచ్చేసి శివసాయి శ్రీనివాస నాట్యాలయం అమీర్పేటలో ఉంది. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఇక్కడ నేను ప్రదర్శన ఇవ్వడం ఈ రోజు మహిషాసురమర్దిని అవతారం అమ్మవారు. అదే రోజున నేను ఐగిరి నందిని అనే నృత్యాంశానికి డాన్స్ చేశాను. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ లో గత 3-4 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను. 2022 నుంచి ఇప్పటికి 3-4 సార్లు చేస్తున్నాను అనమాట. నాకు నాట్య బృందం ఉంది, కానీ ఈసారి నేను కన్నడలో రాలేకపోయినా కానీ నేను నా టీవీ రిప్రజెంట్ చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలలో నేను పాల్గొనడం జరిగింది. ఐగిరి నందిని అంశానికి నేను చేశాను. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈరోజు మహిషాసురమర్దిని అవతారము ద మోస్ట్ పవర్ఫుల్ అవతారం అనమాట. ఇంత పవర్ ఉన్న అవతారం ఈ రోజున నేను చేయడం నిజంగా నా అదృష్టము. అదే అమ్మవారి గుడిలో నేను అమ్మవారిగా వేషధారణ వేయడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరి ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. నేను హైదరాబాద్ నుంచి అనమాట. నా డాన్స్ శివసాయి శ్రీనివాస నాట్యాలయం. నేను కూచిపూడి భరతనాట్యం నేర్పిస్తున్నాను. ఈసారికి టీం అయితే రాలేదు అండి, కానీ గత సంవత్సరాలుగా మేము 20 మంది 15 మంది వస్తూ ఉంటాము. కానీ ఈసారి కొన్ని కారణం వల్ల టీం రాకపోయినా నేనే వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఐగిరి నందిని అనే అంశానికి డాన్స్ చేశాను.